ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు బెయిల్స్ 10 విధాలుగా బెయిల్స్, ఒకటి బెయిలబుల్ అని, నాన్ బెయిలబుల్ అని, యాంటిసిపేటరీ బెయిల్ అని, మరియు వివిధమైనటువంటి డిఫరెంట్ 436, 437, 438, తర్వాత ఈ విధమైనటువంటి డిఫరెన్షియేట్స్ చేసుకొని మనం చేసుకుంటాం. ఇందులో ఏదైతే అఫెన్స్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ తీసుకున్నప్పుడు దాంట్లో బెయిలబుల్ అఫెన్స్ అయితేనేమో 41 నోటీస్ ఇచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిచేసి పోలీస్ స్టేషన్లో ఒక నోటీస్ 41 ఇచ్చేసి నన్ను ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నన్ను ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఇంకా వేరే మమా కార్యక్రమాలు చాలా తీసుకుంటారు వాళ్ళు. డబ్బులు అంటే విపరీతమైన డబ్బులు, అవి ఒక సామాన్యుడు పే చేయలేనటువంటి పరిస్థితిలో పోలీసు వారు అనేకమైన కేసులు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. పేపర్లో, న్యూస్లలో కూడా చాలా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. పోలీసులు ఏసీబీ వాళ్ళు పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు దొరుకుతున్నాయంటే ఈ యొక్క అధికారాన్ని, ఏదైతే జ్యుడిషియరీకి ఉన్నటువంటి అధికారాలని పోలీసు వారికి కట్టబెట్టడం వల్ల, వారు ఈ యొక్క అధికారాలను మిస్యూజ్ చేయడం వల్ల, ఏదైతే 41 నోటీసు సింప్లిఫై కావాల్సినటువంటి విషయాన్ని వాళ్ళు జటిలం చేస్తూ ఒక సామాన్యుడిని అనేక పర్యాయాలుగా, అనేక విధాలుగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా టార్చర్ చేస్తూ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటూ ఈ యొక్క సామాన్యుని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎర్లియర్ ఏదైతే మనకు ఉన్నటువంటి జ్యుడిషియరీకి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో 41ని అగైన్ అమెండ్ చేసి 41 ఎక్కేసేసి ఏదైతే మనం జ్యుడిషియరీకి ఆ యొక్క పవర్స్ ఇచ్చినట్లయితే అది ఎట్లా అంటే, ఇప్పుడు పోలీస్ వారు ఒక నోటీస్ ఇస్తున్నారు 41A కింద. ఆ పోలీస్ వారు ఇచ్చే నోటీస్ని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్కి ఆ యొక్క పవర్స్ ఇవ్వచ్చు. నోటీస్ ఇవ్వడం అనేది సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్కి ఇచ్చినట్లయితే ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసు వారికి చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్తో పాటు వారు భయపడి వాళ్ళు అడిగినంత డబ్బులు ఉన్నా లేకపోయినా చాలా తాకట్టు పెట్టి వారి యొక్క డబ్బులు పే చేసి ఆ నోటీసు తీసుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఇవన్నీ చట్టపరంగా అధికారము చేతిలో ఉంది కదా అని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మిస్యూజ్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పవర్స్ని అగైన్ జ్యుడిషియరీకి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వారికి కట్టబెట్టినట్లయితే ఇదే నోటీస్ని జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు ఇష్యూ చేసి అక్కడ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరియు మిత్రులారా, ఈ యొక్క 41 నోటీస్కి సంబంధించినటువంటి వివిధ 35 BNS రీసెంట్గా చూసినట్టు 35 BNS ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాత సీసాలో ఏదో సామెత ఉంది చూసారా, అదేవిధంగా నేను చెప్పనది. అదేవిధంగా ఇప్పుడు ఏ సెక్షన్లు CRPC, IPC, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే పేరు మార్చి సెక్షన్లు అవే పెట్టి కొన్ని పెంచడం కొన్ని తగ్గించడం మాత్రమే చేసింది. కానీ ఈ 41 నోటీస్కి వచ్చేసరికి 41 నోటీస్ని 35 BNS పెట్టు యాజ్ టీజ్గా దాన్ని పెట్టడం జరిగింది. సో మిత్రులారా, ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం, ఈ చర్చలో భాగంగా మనం దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ఇష్యూని తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనకు ఈ పాత విధానాలనే కాకుండా అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 35 BNS కాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన విషయాలను కూడా మన ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం వారు ముందుకు తీసుకెళ్ళినట్టయితే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అమెండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్తో పాటుగా 31 BNSని కూడా చేసినట్లయితే బాగుండేది, జరగలేదు. కానీ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి అనేకమైనటువంటి మనం పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత ఈ 41 CRPCకి సంబంధించి కూడా నాపల్లి కోర్టు దగ్గర కరోనా టైంలో అనేకమైనటువంటి దారుణ యాజిటేషన్ సంఘర్షణ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మిత్రులారా, ఈ యొక్క ఇష్యూని నిరంతరం బర్నింగ్గా ఉన్నప్పుడే ఈ యొక్క ఇష్యూ సాల్వ్ అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయము. అదేవిధంగా అనేకమైనటువంటి అడ్వకేట్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బార్ కౌన్సిల్ వాళ్ళు చేయాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి ఇష్యూస్, వాటిని ఒక్కటి కూడా చేయకుండా రీసెంట్గా చూసుకున్నట్లయితే 250 రూపాయలు భారాన్ని వెల్ఫేర్ దాంట్లో మనకు మోపుతా ఉన్నారు. కానీ మన వెల్ఫేర్ మాత్రం మర్చిపోయారు. ఆర్థిక భారాన్ని చేకూరుస్తున్నారు కానీ మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ఆ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు. ఈ నిజంగా వాళ్ళు అడ్వకేట్కి వెల్ఫేర్ చేయదలుచుకొని అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా చేయొచ్చు, బట్ చేయట్లేదు. 250 రూపాయలు వెల్ఫేర్ పెంచడం అని అంటే 100 నుంచి 150 రూపాయలు అంటే 150% పెంచారు. బట్ వాళ్ళు మనకు ఉన్నటువంటి ఏదైతే డెత్ బెనిఫిట్ ఉందో 6 lakhs నుంచి 10 lakhs మాత్రమే చేశారు. ఇది
వైలేషన్ ఆఫ్ రైట్స్ అన్డెమోక్రటిక్ నేను అంటున్నాను. ఎందుకనంటే 250% అంటే మినిమము 18 lakhs 20 lakhs డెత్ బెనిఫిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి లిమిట్ ఏదైతే ఉందో అది 2 lakhs మాత్రమే ఉంది. దాన్ని ఇమీడియట్లీ ఎన్హాన్స్ చేయాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత బార్ కౌన్సిల్ చైర్మన్కి, మెంబర్స్కి అందరికీ ఉంది. బట్ అది మర్చిపోయారు, చేయరు, వాళ్ళు చేయట్లేదు. చేయడానికి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం తరఫు నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను. మరియు ఈ యొక్క ఇష్యూసే కాకుండా అనేకమైనటువంటి ఇక మన ఆంధ్ర చూసుకున్నట్లయితే అడ్వకేట్స్కి సంబంధించి అడ్వకేట్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం కోసం వాళ్ళకు అకాడమీనే ఏర్పాటు చేసుకోగలిగారు కింద కోఆపరేషన్ ఆఫ్ బార్ కౌన్సిల్ వాళ్ళతో. బట్ మనకు చూసుకున్నట్లయితే నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను, తెలంగాణలో కూడా అడ్వకేట్స్కి, జూనియర్ అడ్వకేట్స్ 5 years లోపు ఉన్నటువంటి అడ్వకేట్స్ ఖచ్చితంగా ఒక అకాడమీని ఏర్పాటు చేసినట్లయితే అడ్వకేట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. మన రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీనే పెట్టారు. మనం అడిగితే స్కిల్స్ డెవలప్ చేసుకుంటామంటే చేయరా అంటే డెఫినెట్ చేస్తారు. మనం అడిగే వాళ్ళు లేరు. మన సోకాల్డ్ ఎలక్ట్ చేసుకున్నటువంటి లీడర్స్ మనం పట్టించుకోవట్లేదు. వెల్ఫేర్ మెథడ్సే మర్చిపోయారు. వాళ్ళు 2 సంవత్సరాల కోసం వచ్చిన వాళ్ళు కరోనా టైంలో 3 సంవత్సరాలు ఎన్హాన్స్ చేసుకొని దాన్ని కంటిన్యూగా 5 years అయిపోయింది. ఇప్పుడు 7th year రన్ అవుతా ఉంది. 7th year కూడా కంప్లీట్ అయింది. 8th year గోయింగ్ ఆన్. ఇప్పుడు సిఓపిని అడ్డం పెట్టుకుని తెలంగాణలో హైకోర్టులో రిట్ పెండింగ్లో ఉందంటారు, సుప్రీంకోర్టులో స్టే ఉందంటారు. సిఓపిని అడ్డం పెట్టుకొని వాళ్ళు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇప్పటివరకు కండక్ట్ చేయట్లేదు. వాళ్ళు అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ అడ్వకేట్లు గుర్తించి నెక్స్ట్ కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక నా ఒక్క విషయం కాదు, నేను కండక్ట్ చేస్తాను కాదండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ అవకాశాలు రావాలి. ఒక్కరే నిరంతరం ఉంటే ఇదేనండి నియంత పాలన అంటే నాకు తెలియగలుగుతాను. నేను ఒక్కరే నా ఎన్రోల్మెంట్ నుంచి కూడా ఇప్పటివరకు చైర్మన్ ఒక్కరే ఎలా ఉంటారు. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే 35 SC ST BC మైనారిటీ వర్గాలకు అదేవిధంగా మిగతా వర్గాలకు కూడా తెలంగాణ ఇండియాలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే స్థానిక ఎలక్షన్స్ కూడా 42% ఉమెన్ రిజర్వేషన్ ఇస్తూ ఉంది. బట్ వేరే కమింగ్ టు 1961 అడ్వకేట్ యాక్ట్ ఏదైతే రూపొందించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమెన్ బార్ కౌన్సిల్లో ఒక ఉమెన్ లేరు. అంటే ఉమెన్ ఎలిజిబుల్ లేరా? నేను అడుగుతాను నీ సభాముఖంగా, ఉమెన్ ఎలిజిబుల్ లేరా? అడ్వకేట్ గారా? పీజీలు చదవలేదా? LLB చదవలేదా? LLM చేయలేదా? వాళ్ళు నాయకులుగా దేశాన్ని పాలించడానికి అధికారం ఉంది, వాళ్ళకి అంత సత్తా ఉంది. వేరే కమింగ్ టు ది బార్ కౌన్సిల్ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే 33% రిజర్వేషన్ వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత బార్ కౌన్సిల్ చైర్మన్కి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఉందని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దాని మీద కూడా నేను ఆర్టికల్ రాశాను. ఖచ్చితంగా 1961 యాక్ట్ ఏదైతే ఉందో అడ్వకేట్ యాక్ట్ దాన్ని అమెండ్ చేసి 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే 1961 నుంచి ఇప్పటి వరకు కూడా ఉమెన్ ఒక్కరు కూడా బార్ కౌన్సిల్లో లేరు. నాకు తెలిసినంత ఉంటే మీరు చెప్పండి. ఇది అవమానం కాదా? ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మనము ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం తరఫున ఫైట్ చేయాల్సిన అవసరం. ఇంకా 35 యాక్ట్ తీసుకోవడం మనం అనేది అదొక ఇష్యూ. దాని మీద పోరాడుతూనే సైమల్టేనియస్లీ మనతోనే ఉండి మన వెల్ఫేర్ని ఆకాంక్షించాల్సినటువంటి పెద్దలు వాటిని మరిచి మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వాటిని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని ముద్దు నిద్రపోతున్నారు, వాళ్ళని మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను సభాముఖంగా తెలియదు. అంతేకాకుండా మిత్రులారా, ఈ యొక్క అడ్వకేట్ ఇష్యూలు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఒక మేనిఫెస్టో, అంటే మనం మేనిఫెస్టో పెట్టుకుంటాం, వాళ్ళు కూడా మేనిఫెస్టో ఉంటుంది, ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాలో కొన్ని వందల ఎజెండా పాయింట్స్ పెట్టారు. ఎజెండాలో దాంట్లో అడ్వకేట్కి సంబంధించిన 8 points ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఆ 8 points కూడా మనం ఎక్కువ అడగటము పాయింట్స్ 8 ఏదైతే ఎజెండాలో తెలంగాణ గవర్నమెంట్ ఎజెండాలో పెట్టుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడుగుతా ఉన్నాం. అంతేగాని కొత్త విషయాలు మనం ఒక్కటి కూడా డిబేట్ అవ్వడం, సబ్జెక్టు డిబేట్ కాదు. అందులో ముఖ్యంగా హెల్త్ కార్డు లిమిట్కి సంబంధించి జూనియర్ అడ్వకేట్కి హెల్త్ కార్డు 2018లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదండి. మరి దీని బాధ్యత కాదా? బార్ కౌన్సిల్ వారి బాధ్యత కాదండి. నోటిఫికేషన్ రావాల్సినటువంటి చేయాల్సిన బాధ్యత వారికి. వాళ్ళు ఇప్పటివరకు చేయరు. 2018 నుంచి అంటే ఒక జూనియర్ అడ్వకేట్ ప్రాణం రాదా? ఆయనకి హెల్త్ జ్వరం రాదా? దగ్గు రాదా? ఆయనకి యాక్సిడెంట్ కాదా? ఆయన హాస్పిటల్ పోవాలంటే మరి ఆయనకు ఆర్థిక స్తోమత ఉండాలి కదా, మరి మీరు కల్పించాలి కదా హెల్త్ కార్డు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు
ఇప్పుడు కూర్చొని బార్ అసోసియేషన్ వారు ఇప్పుడు అడుగుతున్నారు, మేము మళ్ళీ ఎలక్షన్స్లో వస్తున్నాం, మేము కండక్ట్ చేస్తున్నాము. అందరూ 25 మంది మళ్ళీ ఎలక్షన్స్కి వస్తున్నారు. వాళ్ళు రాండి. మీరు ఎక్కడ ఆంధ్ర అదే తెలంగాణలో నల్గొండ, మెదక్, కరీంనగర్, మెదక్ ఎక్కడ పోయినా సరే వాళ్ళను అడిగేది ఒకటే క్వశ్చన్, ఈ 5 సంవత్సరాల కార్యక్రమంలో మీరు ఒక అడ్వకేట్ వెల్ఫేర్ కింద ఏం చేశారని అడిగితే వాళ్ళు నోరెళ్ళు పెట్టుకుంటారు. మరి ఇవన్నీ వాళ్ళ తప్పులు కదా, స్వయంకృత అపరాధమే కదా. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాలి కదా. చేయకుండా మళ్ళీ అగైన్ మేము వచ్చి మీకేదో ఉరగబెడతామనంటే మనం ఎలా బిలీవ్ చేసేది? కాబట్టి దయచేసి మీరు కొత్త వారు కూడా చాలా మంది వస్తున్నారు ఈసారి. ఇంతకుముందు అంటే 25-30 మంది కంటెస్ట్ చేస్తే, అంటే ఒక 50 మంది 100 మంది కంటెస్ట్ చేస్తే, ఇప్పుడు అట్లా కాకుండా సుమారుగా 200-300 మంది అడ్వకేట్లు, కొత్త అడ్వకేట్లు కూడా బార్ కౌన్సిల్లో వచ్చి కంటెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారంటే ఒకటే రీజన్, వీళ్ళు విత్ ఇన్ ద టైంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు ఒకటి. తర్వాత వీళ్ళు చేయాల్సినటువంటి విషయాలని కరెక్ట్గా అమలు పరచకపోవడము, అడ్వకేట్స్కి జరగాల్సిన వెల్ఫేర్ జరగకుండా ఈ బార్ కౌన్సిల్ వాళ్ళు దాటవేయడం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవసరం లేదండి. రీసెంట్గా 250 రూపాయలు పెంచారు. ఆ పెంచిన దాంట్లో మనకు రావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, అవి చేయట్లేదు. ఇట్లా చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి ఇష్యూస్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 8 పాయింట్స్, అందులో హెల్త్ కార్డ్ అనుకోండి, తర్వాత 5 ఇయర్స్కి అంటే 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అడ్వకేట్ అందరికీ కూడా హెల్త్ కార్డ్ ఇష్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. అది గవర్నమెంట్ వారే పెట్టారు. కాబట్టి నేననేది ఏంటంటే, గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ఎజెండాలో ఉన్న పాయింట్స్ని మనము ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇండియన్ లా ఫోరం వారు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నాను. మరియు ఇంకా అందులో హెల్త్ కార్డే కాకుండా ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అయితే, స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే నియమించబడాలని చెప్పి వాళ్ళు దాంట్లోనే పెట్టుకున్నారు, ఎజెండాలోనే పెట్టారు. సో ఇంకా ఇట్లాంటి చాలా విషయాలు నేను మాట్లాడాలంటే నాకు టైం ఇయర్, దీన్ని ఇక్కడే కాదు ఏ స్టేజ్ మీద పోయినా నాకు టైం ఇయర్. సబ్జెక్ట్ ఏం డిబేట్లు అవ్వట్లేదు, అన్ని కూడా అడ్వకేట్ ఇష్యూస్ అండి. అడ్వకేట్ ఇష్యూస్ కాదా కాదా? అవునవును. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక 35 బిఎన్ఎస్ఏ కాదు, ఇటువంటి ఇష్యూస్ మీద కూడా మనము ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం వారు ముందుకు రావాలనేది నా యొక్క భావన. అంతే తప్పించి ఆవేదన. ఎందుకంటే ఇంతమంది ఈరోజు సాటర్డే కూడా ఇంతమంది టైం కేటాయించారంటే గొప్ప విషయం నేను అనుకోవడం. ఎందుకనంటే ఒక అడ్వకేట్ ఇష్యూస్ మీద ఇది అయ్యేదా పోయేదా అనే ఒక ధోరణి ఉంటుంది. కానీ ఏదైనా ఒక ఇష్యూని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, కొంతమందితోనే స్టార్ట్ అవుతుంది. అది ఇదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జిల్లా